ప్రతిరోజు మనం బ్యాంక్లో యూపీఐ వాడుతాం, ట్రాన్స్ఫర్లు చేస్తాం. కానీ ఒక ప్రశ్న, బిలియనీర్లు కూడా అదే చేస్తారా? వారు లక్షలు, కోట్లు ఎలా ట్రాన్స్ఫర్లు చేస్తారు? సాధారణ బ్యాంక్ ఖాతా సరిపోతుందా లేక ప్రత్యేకమైన ప్రైవేట్ బ్యాంకులా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఎలాగైతే ధనవంతులు తమ డబ్బును కాపాడుకుంటారో, ఎలా గ్లోబల్ లెవెల్లో ట్రాన్సాక్షన్లు చేస్తారో ఆ రహస్యం మీ ముందుంది. సాధారణ మనిషి ఒక సింపుల్ సేవింగ్స్ అకౌంట్లోనే తన డబ్బు ఉంచుతాడు. కానీ బిలియనీర్లు అలానే చేస్తారా? అసలు కాదు. వాళ్లు వాడేది ప్రత్యేకమైన ప్రైవేట్ బ్యాంకులు మరియు గ్లోబల్ బ్యాంకులు. ఇవి సాధారణ బ్యాంకులు కాదు, ఇవి ధనవంతుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్రపంచ స్థాయి బ్యాంకులు. భారతదేశంలో వారు ఎక్కువగా ఉపయోగించే బ్యాంకులు HDFC ప్రైవేట్ బ్యాంకింగ్, ICICI వెల్త్, కోటక్ ప్రివీ లీగ్, SBI ప్రైవేట్ బ్యాంకింగ్. ఇవి వారికి లగ్జరీ సర్వీసులు, ప్రైవేట్ లౌంజ్లు, ప్రత్యేక మేనేజర్లు అందిస్తాయి. ప్రపంచ స్థాయిలో సిటీ ప్రైవేట్ బ్యాంక్, HSBC ప్రీమియర్, బార్క్లేస్, JP మోర్గన్, UBS వంటి బ్యాంకులు. ఇవి సాధారణ ఖాతాదారులకు కాదు, కోట్లు, వందల కోట్లు ఆస్తులు ఉన్నవారికి మాత్రమే. కాబట్టి మిలియనీర్ల డబ్బు కేవలం ఒక ఖాతాలో ఉండదు. అది గ్లోబల్గా, ప్రొఫెషనల్గా, సెక్యూర్గా కదులుతుంది. ఇది మనం ఊహించని స్థాయిలో ఉంటుంది. బిలియనీర్లు తమ డబ్బు ఎక్కడ ఉంచుతారో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ మనిషి ఒక సేవింగ్స్ అకౌంట్లోనే తన డబ్బు చూసుకుంటాడు. కానీ ధనవంతుల కోసం ఆటే వేరేలా ఉంటుంది. వాళ్లు మొదటగా ఉపయోగించేది ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు. ఇవి వారి రోజువారీ బిజినెస్ ట్రాన్సాక్షన్ల కోసం. కోట్ల రూపాయలు సులభంగా, సేఫ్గా ఇక్కడ కదులుతాయి. అంతేకాదు, వాళ్లు ఆఫ్షోర్ అకౌంట్లు కూడా వాడుతారు, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లో. ఇవి కేవలం అంతర్జాతీయ బిజినెస్కే కాదు, ట్యాక్స్ ప్లానింగ్, వెల్త్ ప్రొటెక్షన్ కోసం కూడా ఉపయోగపడతాయి. ఇది వాళ్ల డబ్బుకు గ్లోబల్ సెక్యూరిటీ కవచం లాంటిది. ఇంకో రహస్యం, వాళ్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు వాడుతారు. స్టాక్స్ లు, పెద్ద డీల్స్, ఆల్ ఇవి అక్కడే జరుగుతాయి. అందుకే మిలియనీర్ల డబ్బు ఒకే చోట ఉండదు. అది ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా విస్తరించి ఉంటుంది, సేఫ్గా, సెక్యూర్గా మరియు ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది. మీలో ఒక ప్రశ్న మెల్లగా మొలకెత్తుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు నిజంగా ఎలా ట్రాన్సాక్షన్స్ అవుతాయి? దాని వెనుక దాగి ఉన్న శక్తి ఏమిటి? లక్షలు, కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా సురక్షితంగా జరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? మనం సాధారణంగా వాడే యూపీఐకి పరిమితులు ఉంటాయి. అయితే కార్పొరేట్ ప్రపంచం వేరే మార్గాలను ఉపయోగిస్తుంది. RTGS అనగానే అది అనంత పరిమితి, అతివేగం, అపార విశ్వసనీయత అనే పదాలు గుర్తొస్తాయి. 2 లక్షలకు పైగా లావాదేవీలకు ఇది మ్యాజిక్ డోర్ లాంటిది. NEFT ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా డబ్బులు సురక్షితంగా కదిలిపోతాయి. అంతర్జాతీయ స్థాయిలో స్విఫ్ట్ కోడ్స్ అనేవి రహస్య సంకేతాలు లాంటివి, ఒక దేశం నుండి మరో దేశానికి బిలియన్లు సులభంగా వెళ్లే రహదారి. కార్పొరేట్ కరెంట్ అకౌంట్స్ అంటే శక్తివంతమైన నిధుల ప్రవాహం. ఎస్క్రో అకౌంట్స్ అంటే ఆస్తి కొనుగోలు లేదా పెద్ద ఒప్పందాల వెనుక ఉండే భరోసా. కోట్లాధిపతులు, బిలియనీర్లు చిన్న చిన్న ఖర్చులకు మనలాగే యూపీఐ లేదా కార్డ్స్ వాడుతారు. కాఫీ, షాపింగ్, రెస్టారెంట్ బిల్లులు, ఇవన్నీ ఒక్క క్లిక్తో ముగుస్తాయి. కానీ అసలైన ఆసక్తి, అసలైన రహస్యం పెద్ద లావాదేవీలలో దాగి ఉంటుంది. లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి, కోట్ల రూపాయల విల్లాలు తీసుకోవడానికి, అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలకు వారు ఎప్పుడూ RTGS, చెక్కులు, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ మార్గాలు మాత్రమే హై సెక్యూరిటీ, హై వాల్యూ, హై ట్రస్ట్ కలిగిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్లో జరిగే చిన్న ట్రాన్సాక్షన్ ఒక కాఫీ కోసం అయితే, ఒకే క్లిక్లో కొన్ని కోట్ల రూపాయలు కదలడం ఎలా సాధ్యమవుతుంది? ఆ రహస్య శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మనలో కుతూహలం మొదలవుతుంది. ఎందుకంటే మనం వాడే సాధారణ పద్ధతులు ఒక స్థాయికి సరిపోతాయి. కానీ వారు వాడే పద్ధతులు, అది ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక రహస్యం. ఇల్టీ మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.